పట్టణ ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సూచించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ప్రత్యేక పారిశుధ్య పనులు 4వ రోజు కొనసాగించారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ అధికారులతో కలిసి చైర్పర్సన్ పర్యటించారు. 39వ వార్డు పరిధిలోని ఐతనగర్లో శుక్రవారం ఉదయం చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్ గడ్డెడ్డి ఝాన్సీవాణి తదితరులు పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులను పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. పారిశుధ్య సిబ్బంది ద్వారా మురుగు కాలువలు, వీధులు శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు పట్టణంలో ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పారు. మున్సిపల్ సిబ్బందికి ప్రజలందరూ సహకరిస్తూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమల వ్యాప్తి వల్ల అత్యధిక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో దోమలు లేకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 39వ వార్డు 23వ వార్డులో ప్రకటిస్తున్నాము. 39వ వార్డులోకి వచ్చేసి శానిటేషన్ అనేది కొంచెం అధ్వానంగా ఉంది. ఈ కాలువల మీద ఎక్కువ ఈ బండలు వేసి ఈ కుండీలు పెట్టుకోవడానికి ఇలా బండలు పేరుస్తానా, ఆ సిల్ట్ అనేది అది బాగా పేరుకుపోయి కాలువలో ఎక్కువ పేరుకుపోవడాన అది వాటర్ అనేది ఎటు పోకుండా ఆడ ఆగిపోవడం జరుగుతుంది. అది ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. మన ఇంటికి వస్తే మనం చూసుకుంటే పక్కన వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా. అలానే ఈ ఇల్లు కొత్తగా నిర్మించుకుంటానా అటువంటి కంకరు ఇలాంటి పోయటానా ఈ కాలువలు అనేది ఎక్కువ పారట్లేదు. అందువల్ల ఈ బండలని తీపిమని మేము ఆదేశించాము. మీకోసమే ఇది మా కోసం కాదు, మీకోసమే. ఈ దోమలు అనేది ఎలా ఉందో స్మెల్ మామూలుగా అసలు భయంకరంగా వస్తుంది కాబట్టి నేను ఆ బండలు తొలగిమని మా అధికారులకు చెప్పడం జరిగింది. అలానే వర్కర్స్ పెట్టి ఈ రోడ్లో పరిశుభ్రంగా ఉండాలని స్వచ్ఛ భారత్ కోసం మేము కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ తొలగించమని కోరుకుంటున్నాను. మీ ఆరోగ్యం కోసమే నేను చెప్పేదైనా మా వ్యక్తిగతంగా ఎలాంటి గొడవ ఏమీ లేదు. అది మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అది ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే మాకు పరిశుభ్రత అనేది, మేము చేసిన ఈ ప్రోగ్రాం కూడా సక్సెస్ అనేది కలిగేది. అందువల్ల మీరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. మన కోసం పక్కన వాళ్ళు బాధపడకూడదు. కానీ ఆ దోమల వల్ల అనేక రోగాలు రావటం జరుగుతుంది. ఫీవర్లు అనేది మీ అందరికి తెలిసిందే. దయచేసి మీరు మాకు సహకరించాలి, అలానే పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారు స్టేట్ స్వచ్ఛ భారత్ 39వ వార్డులో ప్రారంభించారు. అదేవిధంగా కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, సచివాలయం సిబ్బంది అందరూ వార్డులో సుపరిపాలన అందించాలని, పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటూ, మన ఇల్లు అయితే ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నామో అలాగే మన పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.